ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంది అని చెప్పడానికి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10వ ఆర్థిక స్థానంలో ఉన్న దాన్ని ఇవాళ 5వ స్థానంలో తేవడం జరిగింది. అదే రకంగా రాబోయే రోజులలో అది అమెరికాకైనా, చైనాకైనా, రష్యాకైనా ఏ ప్రపంచ దేశాలలో దానికన్నిటికంటే 3వ స్థానంలో తెచ్చే బాధ్యత కూడా ప్రధానమంత్రి అని కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం ఆర్థిక వ్యవస్థ పెరగడం కాకుండా మరి భారతదేశం అంతా కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి మంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద అన్ని భారతదేశంలో ఉన్న రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కలిగించాలన్న ఉద్దేశంతో ఇవాళ మొదటి ఫేజ్లో 506 స్టేషన్లకు ప్రారంభించడం జరిగింది. రెండవసారి 500 స్టేషన్లను మరి ఈ విధంగా 11 లక్షల కోట్లతోటి ప్రారంభించడం జరిగింది. మొదటి విడతలో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను 11 కోట్లతోటి మేము ప్రారంభించడం జరిగింది. రెండవ స్థానమేమో ఇక్కడ బాసర ఆలయ టెంపుల్ను ఉద్దేశించి మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మరి రైలు ఒకవేళ లేట్ అయినా కూడా ఆ ప్రయాణికుడు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడదన్న ఉద్దేశంతో మరి రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైలు కోసం ఆకలి అయితే ఒకవేళ ప్రయాణికుడు భోజనం కోసం బయట పోతే ట్రైన్ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమి కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా క్యాంటీన్తో పాటు ఏదైనా విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా మనము విఐపీ లెవెల్ వస్తే కూడా వాళ్ళకు కూడా విఐపీ రూమ్లు కూడా చేయడానికి మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికోసం తప్పనిసరిగా మనమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మొదటి నియోజకవర్గం నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఇవాళ ఈ ఒక మొదలు బాసారు రైల్వే స్టేషనే కాకుండా ఈరోజు మన సిర్పూర్ కాగనగర్లో కూడా 7 కోట్లతోటి అండర్ బ్రిడ్జ్ కూడా అక్కడ కూడా ప్రారంభించడం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇప్పటికే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో మరి పిట్ లైన్ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. పిట్ లైన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. రాబోయే రోజులలో పిట్ లైన్ వలన దాదాపుగా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 50-60 ట్రైన్లు కూడా ఇక్కడి నుంచే నడవబోతున్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. देश की जनता, भारत देश के मेरे बहनों भाइयों, सब मेरे बहन भाई, बेटे बेटियां, पोतरे पोतरियां हैं, उनके कहा बहुत खुशी की बात है। आज नरेंद्र मोदी जी ने जो उद्घाटन किया हमारे बासर रेलवे स्टेशन पे, आज आधुनिकीकरण के साथ कैंटीन अच्छा, शॉपिंग मॉल 11 करोड़ 50 लाख के ऊपर से ये आधुनिकीकरण हो रहा है। हमारे तेलंगाना में 40 स्टेशनों के ऊपर आधुनिकीकरण किया जा रहा है। इसके वास्ते 2000 से మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.